అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినియన్ హాస్పిటల్. ఈరోజు మనం మైగ్రేన్ గురించి తెలుసుకుందాము. సో, ఈ మైగ్రేన్ అనేది ఇప్పుడు జనరల్‌గా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ హెడేక్ కంప్లెయింట్ అనేది ఎక్కువ చూస్తున్నాం. బట్ నార్మల్ హెడేక్‌కి, మైగ్రేన్ హెడేక్‌కి కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఏంటి అంటే హాఫ్ పార్ట్ ఆఫ్ ద బాడీలో, హాఫ్ పార్ట్ ఆఫ్ ద హెడ్‌లో మెయిన్‌గా చూస్తూ ఉంటాము. సో, షిఫ్టింగ్ కూడా అవ్వచ్చు. అంటే ఒకసారి రైట్ సైడ్ రావచ్చు, ఒకసారి లెఫ్ట్ సైడ్ రావచ్చు. కొంతమందిలో మొత్తం తలంతా కూడా నొప్పిగా ఉంటుంది. సో మెయిన్‌గా ఒక పార్ట్ అనేది రావడం మనం ఎక్కువ మైగ్రేన్‌లో చూస్తూ ఉంటాము. సో ఈ మైగ్రేన్‌లో మెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చాలా విపరీతమైన తలనొప్పి అనేది ఉంటుంది. అంటే ఎంత సివియారిటీ ఉంటుంది అంటే దేంతో అంటే ఒక సుత్తితో కొట్టితే ఎంత పెయిన్ ఉంటుందో అంత సివియర్ థ్రాంబింగ్ పెయిన్ అనేది పేషెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఈ నాజియా ఉండి వామిటింగ్ అయిన తర్వాత పెయిన్ అనేది రిలీవ్ అవుతుందన్నమాట. పేషెంట్స్ కూడా ఇలానే కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే తలనొప్పి చాలా సివియర్‌గా ఉన్నప్పుడు బాగా తిక్కగా వామిటింగ్ సెన్సేషన్ ఉండి వామిటింగ్ అయిపోయిన తర్వాత తలనొప్పి అనేది రిలీవ్ అయిపోతుందండి అని చెప్తారు. సో ఈ నాజియా కండిషన్ అనేది మెయిన్‌గా మనం మైగ్రేన్‌లో చూస్తూ ఉంటాం. అట్లాగే ఫోటోఫోబియా అండ్ ఫోనోఫోబియా అంటాం. అంటే లైట్స్‌కి గానీ, సౌండ్స్‌కి గానీ బాగా ఇరిటేషన్ రావడము. సో ఏమన్నా కొంచెం లైట్స్‌కి ఎక్స్‌పోజ్ అయినా లేకపోతే ఎక్కువ సౌండ్స్ ఏమన్నా కొంచెం విన్నా సరే బాగా ఇరిటేషన్ ఫీల్ అయ్యి వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుందన్నమాట. సో హెడేక్ అనేది ట్రిగ్గర్ అయ్యి సివియర్‌గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే చూపులో కూడా అంటే విజన్‌లో కూడా వాళ్ళకి కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఏంటి అంటే వాళ్ళ కళ్ళ ముందే ఒక చిన్న డార్క్ స్పాట్స్‌లా కనిపించడం, బ్లాక్ స్పాట్స్‌లా కనిపించడం, చిన్న వేవీ మూవ్‌మెంట్స్ లాగా కనిపించడము, కొంచెం విజన్ అనేది లైట్‌గా బ్లర్ అవ్వడము, ఇవి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చెవిలో సౌండ్స్ రావడం, టినిటస్ అంటాం. అంటే ఏవో శబ్దాలు వినిపిస్తున్నట్టు వాళ్ళకి చెవుల్లో అనిపించడము. సో ఈ టినిటస్ అనే లక్షణం కూడా మనం మైగ్రేన్‌లో చూస్తూ ఉంటాము. సో వీటితో పాటు మొత్తం నెక్ అంతా సివియర్‌గా పెయిన్ రావడం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో మెయిన్‌గా ఈ మైగ్రేన్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఏమైనా హెరిడిటరీ ఉందా? అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా సరే ఈ మైగ్రేన్ కంప్లెయింట్ అనేది ఉందా అనేది చూసుకోవాలి. సో ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే ఇది మనకి వంశపారంపర్యంగా కొంచెం మనకి పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి టైం టు టైం ఫుడ్ తీసుకుంటున్నారా లేదా? సో ఈ ఫుడ్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా టైం టు టైం తీసుకోవాలి. సో ఇర్రెగ్యులర్ ఫుడ్స్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఈ మైగ్రేన్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అట్లాగే స్లీప్ కూడా ప్రాపర్‌గా ఉండాలి. సో నిద్ర టైంకి ఉందా లేదా? అంటే ఎంతసేపు పడుకుంటున్నారు, ఎంత క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో సరిగ్గా పడుకోని వాళ్ళల్లో కూడా, నిద్రపోని వాళ్ళల్లో కూడా మనం ఈ మైగ్రేన్ ఇష్యూస్ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎసిడిటీ కంప్లైంట్ ఉన్న వాళ్ళల్లో, అంటే ఈ గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే తీసుకున్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, బ్లోటింగ్ అబ్డమెన్ ఉంటుంది, ఛాతీలో మంట ఉంటుంది, పుల్లటి తేనుపులు రావడము. సో ఈ లక్షణాలు ఉండి వీటితో పాటు వాళ్ళకి ఏంటంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము, వీటి వల్ల మనకి ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంటుందన్నమాట. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా లైక్ ఏంటంటే క్లైమాటిక్ చేంజెస్. సో ఎక్కువ చల్లటి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటి అంటే ఎక్కువ ఈ మైగ్రేన్ అటాక్ అనేది జరుగుతుంది. అండ్ బయటకి బాగా ఎండలో వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఇంట్లో ఉన్నంత సేపు ఏమీ ఉండదండి, బయటకి వెళ్ళి వచ్చిన తర్వాత హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది అనే కంప్లైంట్ మనం చూస్తూ ఉంటాం. సో అది ఏంటి అంటే మెయిన్‌గా సన్‌లైట్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుందన్నమాట. సో దానివల్ల బయట నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి ఈ హెడేక్ అనేది స్టార్ట్ అయ్యి నాజియా అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల మైగ్రేన్ అనేది బాగా ట్రిగ్గర్ అవుతుంది. అండ్ కాజేటివ్ రీజన్స్ కూడా ఇవే. సో నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మైగ్రేన్‌కి ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందండి. సో దీనికి ఎక్కువ అప్పటికప్పుడు రిలీఫ్ వచ్చే టాబ్లెట్స్, మెడిసిన్స్ తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు రిలీఫ్ ఉన్నా సరే మళ్ళీ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో దీన్ని పర్మనెంట్‌గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకోవాలి అంటే గనక ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో ఇంటర్నల్‌గా మెడిసిన్స్ ఉంటాయి. అట్లాగే నస్యం అనే థెరపీ ఉంటుంది. అంటే పంచకర్మ థెరపీ. సో ఈ నస్యం అంటే నాజల్ అంటే నోస్‌లో మెడికేటెడ్ డ్రాప్స్ అనేవి వేస్తాము. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ మైగ్రేన్ ఇష్యూ అనేది మెయిన్‌గా మనకి నర్వస్ సిస్టమ్‌లో అలాగే బ్లడ్ సర్క్యులేషన్‌లో కొన్ని చేంజెస్ వల్ల వస్తూ ఉంటాయి. సో దాన్ని ఇది కామ్ చేసి అంటే
బాగా ఎక్కువ పిత్త ప్రెడామినెన్సీలో, వాత ప్రెడామినెన్సీలో మనం మైగ్రేన్ ఇష్యూస్ చూస్తాము. సో దీన్ని మనం కామ్ చేయడానికి సైనస్ అంటే ఈ నాజల్ సైనసెస్‌లో మనం ఈ డ్రాప్స్ అనేవి వేస్తాము. సో ఈ నాజల్ డ్రాప్స్ వేయడం వల్ల కంప్లీట్‌గా మనకి మైగ్రేన్ అనేది రిలీవ్ అయిపోతుంది. కొన్ని సిట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇంకా కంప్లీట్‌గా మనకి మైగ్రేన్ అనేది కంప్లీట్‌గా రిలీవ్ వచ్చేస్తుందనమాట. సో ఇంటర్నల్‌గా కొన్ని మెడిసిన్స్ కూడా అడ్వైస్ చేస్తాము బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ అండ్ సింప్టమ్స్. సో అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సింప్టమ్స్ అనేవి ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క నాడిని చూసి మేము మెడిసిన్స్ అనేవి ఇస్తామనమాట. సో లైక్ ఏంటంటే పత్యాది కాడ అని, అట్లాగే లక్ష్మీ విలాసరస్ అని ఇలా కొన్ని మెడిసిన్స్ టాబ్లెట్ ఫామ్, సిరప్ ఫామ్ కూడా ఉంటాయి. సో వాళ్ళ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ కెపాసిటీ బట్టి కూడా మెడిసిన్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ మెడిసిన్స్, ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా ఇస్తాము. అండ్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ నుంచి ఎలా మీరు ప్రొటెక్టివ్ కేర్ తీసుకోవాలి అనేది కూడా మేము అడ్వైస్ చేస్తాము. సో ఎవరైనా ఈ మైగ్రేన్ ఇష్యూస్తో బాధపడితే కనుక ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు మైగ్రేన్కి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.